జరా చూడాల్సిందన్నా. నిన్నేరా చికెనా ఇట్రా. ఏదిరా అంత భయపడతావు? ఎంత ఉంది జేబులో? పడి తిరుగు తిరుగు. ఇంతేనా? ఏమ్రా పైసలు తగ్గినాయి? మనమంటే జనానికి అసలు భయం లేకుండా అయిపోయిందానా? ఎవడు లెక్క చేస్తలేడు. మార్కెట్ ఎంత మంది ఇచ్చిరు? 12 మంది ఇచ్చారన్న. 100 దుకాణాలుంటే 12 మంది ఇచ్చినారు. అరే దేవుడు, నీకు ఈ మధ్య పని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అటువంటిదేం లేదన్నా. మార్కెట్ లో మళ్ళీ అనే దాంతో తిరుగుతున్నావంట. అది ఆనందంగా ఉంటదంట. ఇటు చెప్పిండు. అది మన బడ్డుగాడు అక్కే బావా. ఏమిరా బడ్డు, నీకింత అందమైన కుందని నువ్వు చెప్పలేదేమిరా? దాని మీద జాలిపడేవైనా మార్కెట్ లో వసూలు తక్కువ చేసినవా? అయ్యో అటువంటిదేం లేదన్నా. నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తున్నా. ఈ మధ్య మార్కెట్ వాళ్ళంతా ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నారు బావా. ఇది వరకట్లా గొడవలు అయితే మన దగ్గర రావటం మానేశారు. అన్ని వాళ్ళ యూనియన్ ఆఫీస్ లోనే సాల్వేషన్ చేసుకుంటున్నారు బావా. అయితే గాడ ఫీల్డింగ్ చేయాలి. ఒరే బడ్డు, సాయంత్రం ఒకసారి మీ అక్కని తీసుకురా. ఎందుకన్నా? ఏరా, నాకు తెలియకుండా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు? తీసుకురాని, నేను ఒక్కసారి దాన్ని చూడాలి. బావా మళ్ళొచ్చింది. మా దేవుణ్ణి పటాయించిన దేవతవు నువ్వేనా అనే? మస్తుగున్నావు. ఇవాళ మళ్ళీ మన తానకొచ్చింది. అందరికీ బిర్యానీ పెట్టరా, మటన్ బిర్యానీ. ఏం మళ్ళీ బిర్యానీ తింటావా? నువ్వు పోరా, జల్దీ తీసుకురాపో. ఏరా దేవుడు, అయిపోయిందా? ఏంటన్నా? అదేరా టకాంపిటేల్. ఇద్దరిని చూస్తుంటే అయిపోయినట్టే కొడుతుంది. రేయ్ రమేష్, మీ ఇంటి గల్లీలో రామాలయం ఉన్నది కదా, ఆడికెళ్ళి 100 కొబ్బరి చిప్పలు తీసుకురా. ఏమిరా బడ్డు, మీది తెల్ల కార్డా పచ్చ కార్డా? తెల్ల కార్డు. అయితే రేషన్ షాపుకి పోయి ఒక 10 లీటర్లు కిరసనాయిలు తీసుకురా. ఓ మళ్ళీ రైట్ రైట్. నువ్వు లోపలికి పోయి చీరిప్పేసి టవల్ చుట్టుకొని రెడీగా ఉండు. నేను వస్తా. ఏందే వానక చూస్తావు? వాడేమన్నా దేవుడా? వాడే నా కింద పని చేస్తాడు. నువ్వంతే. నీ సెలక్షన్ ఎట్లున్నదో ఒక్కసారి రుచి చూసి చెప్తా. మళ్ళీ ఈ పబ్లిక్ కి మస్తు పనులుంటాయి. అందుకే ఈ సిద్ధారెడ్డిని ఆత్మర్షులు ఇక ఇప్పుడు లాగే కొట్టించినాం కదా, ఈ దెబ్బ శనాది నాడి ఆడుతున్నది. సార్ వీడే సార్ సిద్ధారెడ్డి, వీడే సార్.